ఎవ్రీవన్, అసలు టెన్సెస్ అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు ఎక్కడ ఎలా యూస్ చేయాలి, ఇలాంటి బేసిక్ గ్రామర్తో మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని కోల్పోతున్నారా? బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా? అండ్ మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వీటన్నిటికీ చెక్ పెట్టేసే టైం వచ్చింది. ఈరోజు మనం మన వీడియోలో ఒక ఫ్యాసినేటింగ్ వరల్డ్ ఆఫ్ ఆర్టికల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. బట్ దానికంటే ముందు వెంటనే మన ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ని అస్సలు మిస్ చేసుకోకండి. సరే, అయితే మరి ఆర్టికల్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఆర్టికల్స్ అనేవి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అండ్ సెంటెన్స్ ఫార్మేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ని ప్లే చేస్తాయి. అండ్ ఇటువంటి ఆర్టికల్స్ గురించి నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆర్టికల్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ ఎప్పుడు ఎలా యూస్ చేయబడతాయని తెలుసుకుందామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రైమరీలీ ఆర్టికల్స్ ఆర్ ఏ అండ్ ద. సో ఆర్టికల్స్ అనేవి ఒక సెంటెన్స్లో ఉండే నౌన్కి ముందర యూస్ చేయబడే పదాలు. ఇది మనం ఒక స్పెసిఫిక్ థింగ్ గురించి మాట్లాడుతున్నామా లేదా ఒక నాన్ స్పెసిఫిక్ థింగ్ గురించి మాట్లాడుతున్నామా అని చెప్పడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఆర్టికల్స్ ఆర్ బేసికలీ టూ టైప్స్, డెఫినెట్ ఆర్టికల్స్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ థింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీ యూస్ డెఫినెట్ ఆర్టికల్, అండ్ మనం ఏదైనా నాన్ స్పెసిఫిక్ థింగ్ అండ్ జనరలైజ్డ్ వర్షన్లో మాట్లాడుతున్నప్పుడు వీ యూస్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్. నౌ లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ప్లీజ్ గివ్ మీ ద బుక్. ఈ సెంటెన్స్లో మనం డెఫినెట్ ఆర్టికల్ దని యూస్ చేసాం బికాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అ పర్టిక్యులర్ బుక్. మనం స్పెసిఫిక్ బుక్ని ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాం కదా. సో హియర్ ద లిసనర్ అండ్ ఆల్సో మాట్లాడే వారికి కూడా ఆ బుక్ గురించి తెలుసు. సో అందుకే ఇక్కడ మనం డెఫినెట్ ఆర్టికల్ ద అనేది యూస్ చేసాం. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ప్లీజ్ హ్యాండ్ మీ అ ఫోర్క్. సో ఈ పర్టిక్యులర్ సెంటెన్స్లో మనం ఏ ఫోర్క్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు. వీఆర్ గివింగ్ ఇట్ అ జనరలైజ్డ్ వర్షన్. ఇక్కడ మాట్లాడే వారికి కానీ వినేవారికి కానీ ఏ ఫోర్క్ గురించి మాట్లాడుతామో అనేది తెలియదు. అందుకే హియర్ వీ హ్యావ్ యూజ్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ. ఇప్పుడు మీకు ఆర్టికల్స్లో అందులో ఉన్న టైప్స్ ఏంటి క్లియర్గా అర్థమైంది కదా. నౌ లెట్స్ సీ హౌ, వేర్ అండ్ వెన్ టు యూస్ దీస్ బోత్ టైప్ ఆఫ్ ది ఆర్టికల్స్. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ది యూసేజ్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే నాన్ స్పెసిఫిక్ థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు యూస్ చేయాలని మనం ఇందాక తెలుసుకున్నాం. బట్ ఇండెఫినెట్ ఆర్టికల్లో టూ వెరైటీస్ ఉన్నాయి, ఏ అండ్ యాన్. సో ఏ అనే ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ మనం ఒక కాన్సనెంట్ లేదా కాన్సనెంట్ సౌండ్ కంటే ముందర యూస్ చేయాలి. అదే యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ ఒక వొవెల్ లేదా వొవెల్ సౌండ్కి ముందర మనం యూస్ చేయాలి. కాన్సనెంట్స్ అంటే ఏంటి, వొవెల్స్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే కింద కామెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా క్లారిఫై చేస్తా. సో నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. దిస్ ఈజ్ అన్ అమేజింగ్ మూవీ. సో ఇక్కడ ఏ అనేది ఒక వొవెల్ అండ్ అమేజింగ్ అనేది ఒక వొవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది. సో అందుకే వీ హ్యావ్ యూస్డ్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్. ఐ డూ డిజర్వ్ అ కప్ ఆఫ్ కాఫీ ఎట్ దిస్ అవర్. ఈ పర్టికులర్ సెంటెన్స్లో కూడా సి అనేది ఒక కాన్సనెంట్ అండ్ కాన్సనెంట్ సౌండ్. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు కాన్సనెంట్ సౌండ్ ముందర ఇండెఫినెట్ ఆర్టికల్ ఏని యూస్ చేస్తాం కదా. సో అందుకే ఇక్కడ ఏ అనేది యూస్ చేసాం. An owl was flying in the sky. Here O is a vowel sound, so that's why we have an indefinite article placed before that noun. And lastly, she is an entrepreneur. Entrepreneur లో ఈ అనేది వొవెల్ అయినప్పటికీ మనం ఓ అనే వొవెల్ సౌండ్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి యాన్ అనే పర్టికులర్ ఇండెఫినెట్ ఆర్టికల్ని ఇక్కడ యూస్ చేసాం. సరే, మరి ఇండెఫినెట్ ఆర్టికల్ని ఎక్కడ ఎప్పుడు ఎలా యూస్ చేయాలి తెలుసుకున్నాం కదా. నౌ లెట్స్ సీ అబౌట్ డెఫినెట్ ఆర్టికల్స్. డెఫినెట్ ఆర్టికల్స్ని ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక పర్టికులర్ స్పెసిఫిసిటీ ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేయాలి. అంటే ఒక పర్టికులర్ అండ్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు. క్లియర్? నౌ లెట్స్ సీ. I saw the elephant at the zoo. ఇక్కడ మనం ఒక పర్టికులర్ జూలో ఉండే ఒక పర్టికులర్ ఎలిఫెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్పెసిఫిసిటీ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి రెండు చోట్ల కూడా ద అనే డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేసాం. నెక్స్ట్, ఐ వాజ్ హ్యాపీ టు సీ ద పోలీస్ మ్యాన్ హూ సేవ్డ్ మై క్యాట్. ఇక్కడ కూడా ఒక స్పెసిఫిక్ పోలీస్ మ్యాన్ని రిఫర్ చేస్తున్నాం. దట్స్ వై ద అనే డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేసాం. నెక్స్ట్, ద మూన్ ఇస్ వెరీ బ్రైట్ టు నైట్. ఇక్కడ ఎం అనేది కాన్సనెంట్ సౌండ్ కదా మ్యామ్, మనం ఎందుకు ద యూస్ చేయాలని ఆలోచిస్తున్నారా? లెట్ మీ క్లియర్. మూన్ అనేది ఇట్స్ అ యూనివర్సల్ ఆబ్జెక్ట్ అండ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ మూన్, రైట్? సో ఇలా సన్, మూన్, ఎర్త్, వీనస్, మార్స్ ఇట్లా ఏదైనా సరే ఒకటే ఉంటుంది వరల్డ్లో. సో అటువంటి వాటి గురించి మనం మాట్లాడేటప్పుడు అక్కడ కూడా ద అనే డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేయాలి. సో దట్స్ వై ద మూన్ ఇస్ వెరీ బ్రైట్ టు నైట్. And lastly, he is the tallest boy in the class. So here we are talking about the tallest boy specifically, right? So that's why we are using the definite article the. And నా దగ్గర నుంచి ఒక చిన్న టిప్. మనం కాన్సనెంట్స్కి ముందర టీహెచ్ని యూస్ చేస్తే ద అని ప్రొనౌన్స్ చేయాలి. అదే వొవెల్స్కి ముందర టీహెచ్ని ప్రొనౌన్స్ చేస్తే ది అని ప్రొనౌన్స్ చేయాలి. క్లియర్?
ఇప్పుడు మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్, డెఫినెట్ ఆర్టికల్స్ ఎక్కడ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి తెలుసుకున్నాం కదా. బట్ ఆర్టికల్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయకూడదు ఇప్పుడు చూద్దాం. మనం యూజువల్లీ ఆర్టికల్స్ అనేవి ప్రాపర్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్, మీల్స్ లేదంటే డేస్ ఇన్ అ వీక్ ఇలాంటి వాటి గురించి మాట్లాడినప్పుడు యూజువల్లీ స్కిప్ చేసేస్తాం. నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. లవ్ ఇస్ బ్యూటిఫుల్. ఈ సెంటెన్స్లో నేను ద లవ్ ఇస్ బ్యూటిఫుల్ అని యూజ్ చేయలేదు, జస్ట్ లవ్ ఇస్ బ్యూటిఫుల్ అని చెప్పాను. ఎందుకు? బికాస్ ఇట్స్ అ జనరలైజ్డ్ టర్మ్, నాట్ అ స్పెసిఫిక్ వన్. అందుకే నేను ద లవ్ అని యూజ్ చేయకుండా జస్ట్ లవ్ అనేది యూజ్ చేసా. నౌ ఐఎమ్ గోయింగ్ టు సే 2 sentences. లెట్స్ సీ విచ్ ఇస్ ద కరెక్ట్ వన్. ఐ హ్యావ్ అ కార్, ఐ హ్యావ్ ద కార్. ఏ సెంటెన్స్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? పాజ్ చేసి కామెంట్స్లో చెప్పండి. 2 sentences కరెక్టే. ఐ హ్యావ్ అ కార్ అంటే నా దగ్గర ఒక కార్ ఉంది అని నేను జనరలైజ్ టర్మ్లో చెప్పడం. బట్ ఐ హ్యావ్ ద కార్ అంటే ఒక స్పెసిఫిక్ కార్ నా దగ్గర ఉంది అని నేను చెప్పడం. ఇప్పుడు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. నౌ లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఐ విజిటెడ్ ప్యారిస్. ఈ సెంటెన్స్లో నేను ప్యారిస్కి ముందు ద యూజ్ చేయలేదు. వై? ప్యారిస్ అనేది ఒక స్పెసిఫిక్ సిటీ కదా. బట్ నేను ఎందుకు డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయలేదు? ఇట్స్ బికాస్ ప్యారిస్ ఇస్ అ ప్రాపర్ నౌన్. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, ప్రాపర్ నౌన్స్ కంటే ముందు మనం ఆర్టికల్స్ అనేవి యూజువల్లీ స్కిప్ చేసేస్తాం. సో ఐ విజిటెడ్ ప్యారిస్ అని చెప్పాలి తప్ప ఐ విజిటెడ్ ద ప్యారిస్ అని చెప్పకూడదు. సో గైస్, దట్స్ ఇట్, యూ హ్యావ్ ఇట్. సో మీకు ఆర్టికల్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. ఆర్టికల్స్ అనేవి చూడడానికి చాలా సింపుల్గా ఉన్నప్పటికీ దే ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అ ప్రిసైజ్ కమ్యూనికేషన్. అండ్ ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ. దీని తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ విత్ ఆల్ ది ఆన్సర్స్ దట్ యూ రిక్వైర్. సరే, మరి ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకన్. Thank you so much for watching this video and I will see you in my next one. Bye.